ఈ మార్కెట్లో రైతులు వ్యాపారులు ఎంత ముఖ్యమో మధ్యలో చిన్న చిన్న వ్యాపారులు రోడ్ల మీద కానీ ఊర్లలో కానీ అమ్ముకునే వ్యాపారులు కూడా ఇక్కడి నుంచే సరుకు తీసుకెళ్తుంటారు. ఇప్పుడు అటువంటి ఒక చిన్న వ్యాపారి మనతో పాటు ఉన్నది. ఆమెను అడిగి తెలుసుకుందాం ఎంతకు దొరుకుతాయి, ఈమె ఎంతకు అమ్ముతుంది అనే విషయం. నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు మనం? మేము కల్వకుర్తి నుంచి వచ్చినాం. దేనికి వచ్చినావు? మామిడికాయ నుంచి వచ్చినాం. బాటా సింగారం 600, 650, 700 తీసుకుపోయి 800 అమ్ముతున్నాం. ఎన్ని ఒక్క ట్రే 650 తీసుకెళ్తున్నాం. 650కి తీసుకుంటున్నాం. 700, 750కి అమ్ముతున్నాం. రైతులు ఇక్కడ బాటా సింగారలా అమ్ముతున్నాం మేము. ఇప్పుడు గతంలో ఎక్కువ రేటు ఉంది, ఈసారి బాగా తగ్గిందంట, నిజమేనా? ఇప్పుడు సానా తగ్గింది, డౌన్ అయింది మార్కెట్. ఈ సంవత్సరం సానా తగ్గింది. రైతులకు నష్టం వస్తుంది. మరి మాకు కూడా నష్టమే వస్తుంది. ఎవరు తీసుకుంటలేరు. తెచ్చిన రేటే బయట కూడా అడుగుతున్నారు. 600 తీసుకుంటే 600 అడుగుతున్నారు. 700 తీసుకుంటే 700 అడుగుతున్నారు. మాగిన పండు కూడా 700 అడుగుతున్నారు. మీరు ఇక్కడ నుంచి పచ్చికాయలు తీసుకెళ్లి మాగబెట్టి పండ పెడితే కూడా లాభం ఏం లేదు. ఏం లాభం లేదు. ఇడికెళ్ళి తీసుకుపోతున్నాం, రూమ్ కిరాయి ఇస్తున్నాం, మాగా పెడుతున్నాం. ఇక రోడ్డు మీద అమ్మితే కూడా మాకు ఏం ఫాయిదా లేదు. గిట్టుబాటు కావట్లేదు. ఏం ఎందుకని కారణం ఏమంటాం? ఏంది ఇది అగ్గోయిందని, అగ్గోయింది మార్కెట్. కొనేటోళ్ళు లేరు, అగ్గో అడుగుతున్నారు. గతంలో ఎప్పుడన్నా ఇట్లుందా? గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఉంది? ఇంత తక్కువ రేటు ఉందా? ఏం లేవు. నిరుడు మంచి రేటు ఉండే మంచి అమ్ముడపోయింది. ఈసారి రేట్ లేవు, మాకు కూడా లేవు, రైతులకు కూడా లేవు.